Good morning, everyone. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs, that is September 28, 2025. So, number one, we have India's stance for Palestina's independence. సో మనం ప్రీవియస్ 1-2 months నుంచి డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ. పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ. సో ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, సో ఇలాంటి కంట్రీస్ అన్నీ ఏంటి అంటే దే సపోర్టెడ్ పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో ఇండియా స్టాండ్ ఏంటో కూడా మనం చూసాం. సో ఇండియా ఆల్సో సపోర్టెడ్ పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. కానీ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియా బ్యాలెన్సింగ్ ద పాలస్తీన్ ప్లస్ ఇజ్రాయెల్ ఇద్దరికి మనం ఏంటంటే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్లో భాగంగా వీఆర్ బ్యాలెన్సింగ్ బోత్ పాలస్తీన్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్. బట్ ఇండియా ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ ద పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో ఏ ఇయర్ నుంచి రెజల్యూషన్స్ తీసుకొని వచ్చారో చూద్దాం. సో దీనికంటే ముందు మనం చూసింది ఏంటి? న్యూయార్క్ డిక్లరేషన్. సో న్యూయార్క్ డిక్లరేషన్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫ్రాన్స్. ఎందుకోసం? టూ నేషన్ థియరీ అంటే ఏంటి? పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. సో రీసెంట్గా డిస్కస్ చేస్తున్న న్యూయార్క్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫ్రాన్స్. సో ఫర్ ద టూ నేషన్ థియరీ. సో టూ నేషన్స్ ఇక్కడ ఏంటి? ఇజ్రాయెల్ ఒకటి, పాలస్తీన్ ఒకటి. సో అందులో భాగంగా ఇండియా స్టాండ్ ఏంటో చూద్దాం. సో ఇండియాస్ పొజిషన్ ఆన్ పాలస్తీనాస్ స్టేట్హుడ్ రిమైన్స్ క్రూషియల్ ఇన్ గ్లోబల్ డిప్లొమసీ. ఓవర్ 150 UN మెంబర్ స్టేట్స్ నౌ రికగ్నైజ్ ద పాలస్తీన్. ఇప్పుడు ఏంటి అంటే మనకు టోటల్గా 150 కంట్రీస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో ఇప్పుడు ఏంటి? ప్రపంచంలోనే 150 దేశాలు పాలస్తీనాను సపరేట్ దేశంగా పరిగణించబడుతున్నాయి. సో అందులో భాగంగా ఇండియా రోల్ ఏంటి? ఇండియా వాజ్ అన్ ఎర్లీ సపోర్టర్ రికగ్నైజింగ్ పాలస్తీన్ ఇన్ 1988. ఇండియా ఏంటి? 1988లోనే ఈ పాలస్తీనాను ఏంటంటే రికగ్నిషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సిన్స్ దెన్ ఇండియా హ్యాస్ బ్యాలెన్స్డ్ ఇట్స్ సపోర్ట్ ఫర్ పాలస్తీనా విత్ డిప్లొమాటిక్ టైస్ టు ఇజ్రాయెల్. అంటే ఏంటి? పాలస్తీనాను ఇండియా సపోర్ట్ చేస్తూనే ఇజ్రాయెల్తో కూడా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? పాలస్తీనాను సపరేట్ కంట్రీ. సో ఇక్కడ మనం ఏంటి? పాలస్తీనాకి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్కి. అదేవిధంగా ఇండియా ఈవెన్ దో సపోర్టెడ్ పాలస్తీనా, ఇండియా ఈజ్ మెయింటైనింగ్ ఏ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ ఇజ్రాయెల్. సో ఇక్కడ ఏంటి? బ్యాలెన్సింగ్ ద డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ బోత్ ద కంట్రీస్. ఇప్పుడు 1988లోనే ఇండియా ఏంటి? పాలస్తీనాను ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్తో కూడా మనం ఏంటి అంటే మెయింటైనింగ్ ద హెల్దీ బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ బోత్ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్. నెక్స్ట్, రీసెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ 2023 హ్యావ్ ఛాలెంజ్డ్ ఇండియాస్ స్టాన్స్ అండ్ రైజ్డ్ క్వశ్చన్స్ అబౌట్ ఇత్ ఎథికల్ అండ్ ఫారెన్ పాలసీ ప్రయారిటీస్. సో 2023లో మనకు గుర్తుంటే హమాస్ గురించి చూస్తాం. హమాస్ అల్లర్ల గురించి గుర్తుంటుంది. హమాస్ అనేది ఏంటి? పాలస్తీనాకు సంబంధించింది. సో పాలస్తీనాకు సంబంధించిన హమాస్ ఏంటి? అటాక్డ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి మనం 2023లో చూస్తాం. సో అప్పటి నుంచి ఇండియా స్టాండ్ ఏమన్నా మారిందా అనే ఒక కాన్సెప్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే సిన్స్ 1988 ఇండియా ఈజ్ సపోర్టింగ్ పాలస్తీన్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ బోత్ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్. నెక్స్ట్, హిస్టారికల్ సపోర్ట్ ఫర్ పాలస్తీన్. ఇండియా రికగ్నైజ్డ్ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ 1974. సో పాలస్తీనాలో ఉన్న ఒక సంస్థ ఏంటి? మనకు పాలస్తీనాలో ఉన్న సంస్థ ఏంటి? పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. సో దాన్ని మనం ఏంటి 1974లోనే రికగ్నిషన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ పాలస్తీనా స్టేట్హుడ్ ఇన్ 1988. నెక్స్ట్, దిస్ వాజ్ మోరల్ డెసిషన్ రిఫ్లెక్టింగ్ ఇండియాస్ యాంటీ కొలోనియల్ వాల్యూస్ అండ్ సపోర్ట్ ఫర్ ద సెల్ఫ్ డిటర్మినేషన్. ఇండియా హ్యాస్ బ్యాక్డ్ మెనీ UN రెజల్యూషన్ సపోర్టింగ్ ద పాలస్తీనా రైట్స్ అండ్ కండెమ్నింగ్ ద ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్. సో సింపుల్గా ఏంటి అంటే ఇండియా పాలస్తీనాకు సంబంధించిన లిబరేషన్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేసింది? 1974లోనే ఐడెంటిఫై చేసింది. నెక్స్ట్, ఇండియా ఫార్మల్లీ రికగ్నైజ్డ్ పాలస్తీన్ ఇన్ ద ఇయర్ 1988. సిన్స్ దెన్ ఇండియా ఈజ్
మెయింటైనింగ్ ద హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ విత్ బోత్ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్. ఈవెన్ దో 2023లో మనకేంటి హమాస్ అల్లర్లు చూసినప్పుడు కూడా ఇండియా ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డిప్లొమాసీ తోటే దీన్ని చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి ఓవర్ 150 మెంబర్ కంట్రీస్ సపోర్టింగ్ పాలస్తీనా. సో ఇండియా కూడా అందులో ఒక భాగం. సో దాంతోపాటు మనం ఏంటి పాలస్తీనాకు ఎప్పుడు మనం అఫీషియల్గా రికగ్నిషన్ ఇచ్చాం, 1988లోనే మనం ఫార్మల్గా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. సో 2023 అల్లర్లు హమాస్ అల్లర్ల టైం పీరియడ్లో కూడా ఇండియన్ డిప్లొమసీ మనకేంటంటే చర్చకు రావడం చూస్తాం. కానీ ఇప్పుడు ఏంటి పాలస్తీనాకు ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. పాలస్తీనా ఇష్యూ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, న్యూయార్క్ రెజల్యూషన్ గుర్తుకు రావాలి. రీసెంట్గా ఫ్రాన్స్ కానీ, కెనడా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా ఇవన్నీ కంట్రీస్, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేస్తాం, బెల్జియం ఇవన్నీ కూడా కంట్రీస్ కూడా అఫీషియల్గా పాలస్తీనాను రికగ్నిషన్ ఇస్తున్నాయని చూస్తాం. సో ఇప్పుడు ఏంటి ఆ సంఖ్య ఆల్మోస్ట్ 150 కంట్రీస్కి రీచ్ అవ్వడం జరిగింది. అంటే ఏంటి ప్రపంచంలోనే 150 కంట్రీస్ వచ్చేసి ఇప్పుడు పాలస్తీనాను ఒక సపరేట్ దేశంగా ఏంటి అంటే చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి మనకు ఇజ్రాయెల్ అనేది ఏంటి అంటే పాలస్తీనాను సపరేట్ కంట్రీలా చూస్తే ఇజ్రాయెల్కి నచ్చదు. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ తోటి ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడు ఫస్ట్ రికగ్నిషన్ ఇచ్చింది 1988లోనే పాలస్తీనాకి రికగ్నిషన్ ఇచ్చింది. సో న్యూయార్క్ రెజల్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్, రీసెంట్గా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, బెల్జియం ఇలాంటి మొరాకో ఇవన్నీ కంట్రీస్ వచ్చేసి ఇప్పుడు అఫీషియల్గా పాలస్తీనాను రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టాప్ 5 కంట్రీస్ విత్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్. టాప్ 5 కంట్రీస్ విత్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్. సో నేను ఎప్పుడు చెప్పేది ఎగ్జామినేషన్లు ఏంటి, వాల్కెనోస్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, సైక్లోన్స్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఇప్పుడు ఏంటి టుడే కాన్సెప్ట్ ఏంటి, టాప్ 5 కంట్రీస్ విత్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2025. సో మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్ ఇన్ ద వరల్డ్. సో మనకేంటి వాల్కనోస్ ప్రకారంగా టాప్ కంట్రీ ఏంటి, సెకండ్ కంట్రీ ఏంటి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కంట్రీ ఏంటి. సో నిన్నటి క్లాస్లో మనం చూసింది ఏంటి, ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో. ఎక్కడుంది ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో? బ్యారెన్ ఐలాండ్స్. బ్యారెన్ ఐలాండ్స్ అండమాన్ సీలో చూస్తాం. బ్యారెన్ ఐలాండ్స్ అండమాన్ సీలో చూస్తాం. సో ఇండియాలో ఉన్న ఓన్లీ యాక్టివ్ వాల్కనో మనకు బ్యారెన్ ఐలాండ్స్ అండమాన్ సీ. ఎక్కడిదే? అండమాన్ నికోబార్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, Volcanoes are among the nature's most powerful and fascinating forces shaping land and sometimes causing the destruction. సో మనకి వాల్కనోస్ వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే ఒక్కొక్కసారి ఏరోప్లేన్స్ని కూడా ఆపివేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఎగజిమ్మే డస్ట్ వల్ల. సో మనకు ఆ మేఘాలన్నీ కమ్ముకుంటాయి కాబట్టి అక్కడ ఏంటి అంటే మౌంట్ లెవెటోబి లకిలకి వాల్కనో ఇండోనేషియాలో వచ్చినప్పుడు మనకేంటి ఈవెన్ ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితులలో మనకేంటి హియర్ ద నేమ్స్ ఆఫ్ టాప్ 5 కంట్రీస్ విత్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2025లో వాల్కనోస్ పరంగా ముందు వరుసలో ఉన్న కంట్రీస్ ఏంటో చూద్దాం. సో టాప్ ప్లేస్లో ఉన్నదేంటి, ఇండోనేషియా, సెకండ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ వచ్చేసి చిలీ. సో ఫస్ట్ కంట్రీ మనకేంటి ఇండోనేషియా, సెకండ్ ఏంటి మనకు యునైటెడ్ స్టేట్స్, థర్డ్ వచ్చేసి రష్యా, ఫోర్త్ వచ్చేసి జపాన్, ఫిఫ్త్ వచ్చేసి చిలీ. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ వరల్డ్ ఇన్ 2025. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసిన వాల్కనోస్ ఏంటి, మౌంట్ ఎట్నా గురించి చూస్తాం. మౌంట్ ఎట్నా వచ్చేసి ఇక్కడ ఇటలీ. నెక్స్ట్ ఫ్యూగో వాల్కనో చూస్తాం. ఫ్యూగో వాల్కనో ఇక్కడ గటమాలా అనే కంట్రీలో ఫ్యూగో వాల్కనో ఉంది. అదే మౌంట్ లెవెటోబి లకి వాల్కనో ఎక్కడికి సంబంధించింది, ఇండోనేషియాకు సంబంధించింది. క్లుచౌస్కోయ్ వాల్కనో ఎక్కడికి సంబంధించింది, రష్యాకు సంబంధించింది. సో క్లుచౌస్కోయ్ వాల్కనో ఈజ్ పార్ట్ ఆఫ్ కంచెట్కా. సో కంచెట్కా రీజన్ ఇక్కడ రష్యా దగ్గరలో ఉండే కంచెట్కా రీజన్లో మనకేంటి అంటే ద ఏరియా ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ప్రోన్ టు ద వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్ అని డిస్కస్ చేస్తాం. ఈ కంచెట్కా రీజన్లో ఉన్నదే మనకేంటి క్లుచౌస్కోయ్ వాల్కనో. సో క్లుచౌస్కోయ్ వాల్కనో ఇక్కడ రష్యాకు సంబంధించింది. అదేవిధంగా మనం ఏంటి హవాయికి సంబంధించిన, యుఎస్ఏకి సంబంధించింది, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసింది ఏంటి హవాయ్ వాల్కనో. ఓకేనా. సో ఈరోజు మనకున్న టాప్ 5 కంట్రీస్ ఇండోనేషియా, యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్ అండ్ చిలీ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఇన్ ఏ ల్యాండ్ మార్క్ మూవ్ అలైన్డ్ విత్ ఆత్మనిర్భర్ భారత్ విజన్ అండ్ ఇండియాస్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్
కొరియన్ షిప్ బిల్డింగ్. సో మనకు కాన్సెప్ట్ ఏంటి, ఆత్మనిర్భర్ భారత్ లేకపోతే వికసిత్ భారత్ అంటున్నాం. అంటే ఏంటి, 2047కి ఇండిపెండెన్స్ వచ్చేసి మనకి ఎంత 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 100 ఇయర్స్ ఉన్నప్పుడు మనకేంటి, వికసిత్ భారత్లో భాగంగా ఇండియా అన్ని రంగాలలో టాప్ పొజిషన్లో ఉండాలి అని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, వికసిత్ భారత్ కానీ ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి కాన్సెప్ట్ తోటి పిలుస్తున్నాం. ఇప్పుడు ఇండియా అదేవిధంగా కొరియా, ఇండియా మరియు కొరియా షిప్ బిల్డింగ్ అంటే ఏంటి, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంఓయు అంటే ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఏ రెండు దేశాల మధ్య కుదిరింది, కొరియన్ షిప్ బిల్డింగ్ ఇండియా. సో ఇండియాలో స్పెసిఫిక్గా మనం చూసింది ఏంటి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటి మనకు ఎంఓయు బిట్వీన్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ప్లస్ కొరియన్ కంపెనీ. సో కొరియన్ కంపెనీ తోటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వచ్చేసి ఒక ఎంఓయుకి ఎంటర్ అవ్వడం జరిగింది. తద్వారా మనకి ఏంటి అంటే ఈ షిప్ బిల్డింగ్ ప్రాసెస్లో ముందు వరుసలో ఉండడం కోసం, సో ఇన్నోవేషన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్హాన్సింగ్ కోసం కానీ ఈ ఎంఓయు తోడ్పాటు పడుతుంది. సో నెక్స్ట్, దిస్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఈజ్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ షిప్ బిల్డింగ్ క్యాపబిలిటీస్ అండ్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ద ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ సెల్ఫ్ రిలయన్స్. ఓకేనా. సో ఏంటి అంటే మన దగ్గర ఉన్న షిప్ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ముందు వరుసలో నిలవడం కోసం ఒక ఎంఓయు ఏ కంట్రీ తోటి, కొరియా కంట్రీ తోటి. నెక్స్ట్, ద ఎంఓయు వాజ్ ఎక్స్చేంజ్డ్ డ్యూరింగ్ ద హై ప్రొఫైల్ ఈవెంట్ సముద్ర సే సమృద్ధి, సో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టర్. సో రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏంటి, ఆ ఈవెంట్ పేరేంటి, సముద్ర సే సమృద్ధి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టర్. మ్యారిటైమ్ అంటే ఏంటి, మనకు ఈ ఓషియన్ సీ ఉంటుంది కదా, దాని మ్యారిటైమ్. ఈ మ్యారిటైమ్ సెక్టార్ని మనం ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడికి టాప్ పొజిషన్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎంటర్డ్ ఇన్ టు ఎంఓయు విత్ కొరియా. సో ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ September 20, 2025 ఎట్ భావ్నగర్, గుజరాత్. సో గుజరాత్లో మీటింగ్ జరిగింది. ఏంటి, సముద్ర సే సమృద్ధి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టార్ అని చెప్పేసి. ఓకేనా. సో మనం ఇందులో భాగంగా డిస్కస్ చేసింది ఏంటి, బ్లూ ఎకానమీ. ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత, సెకండ్. సో మ్యారిటైమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకు కోస్టల్ ఏరియా ఎన్ని స్టేట్స్ తోటి ఉంటుంది, మనకు 9 స్టేట్స్ ఉంటుంది. ఓకేనా. ఇందులో టాప్ ఏంటి మనకు, గుజరాత్, సెకండ్ పొజిషన్లో తమిళనాడు, థర్డ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ చూస్తాం. అదేవిధంగా ఫిష్ ప్రొడక్షన్లో ర్యాంక్ ఎంత, ఇండియాది సెకండ్. ఫిష్ ప్రొడక్షన్లో మనకు స్టేట్స్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్, సెకండ్ పొజిషన్లో ఉన్నది వెస్ట్ బెంగాల్. సో ఇదంతా మనకేంటి, మ్యారిటైమ్. ఓకేనా. మ్యారిటైమ్ గురించి డిస్కస్ చేసినప్పుడు చూస్తున్నాం. సో నెక్స్ట్, మహేంద్రగిరి హిల్స్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న మహేంద్రగిరి హిల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. సో మహేంద్రగిరి హిల్స్. ఓకేనా. సో మహేంద్రగిరి హిల్స్ గురించి చూద్దాం, ఎందుకు న్యూస్లో ఉంది, అక్కడున్న ప్రాబ్లం ఏంటి అనేది. సో మహేంద్రగిరి హిల్స్ లేటెస్ట్ న్యూస్. రీసెంట్లీ ఎన్విరాన్మెంటలిస్ట్ వార్న్ ఆఫ్ అన్చెక్డ్ టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్ ఒడిస్సా. సో అన్చెక్డ్ టూరిజం ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఈ మధ్యకాలంలో మనం ఏంటి అంటే ఇలాంటి హిల్స్ కానీ, సో వేరే టైగర్ రిజర్వ్స్ కానీ అక్కడ ఏంటి అంటే మనం టూరిజం ప్రాజెక్ట్స్ని తీసుకువెళ్తున్నాం. లైక్ జంగల్ సఫారీ కానీ, లేకపోతే సమ్ రిసార్ట్స్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను ఆ ప్రాంతాన్ని తిరిగి చూపించడం, నైట్ టైంలో ఆ సఫారీస్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే మహేంద్రగిరి హిల్స్లో అన్చెక్డ్ టూరిజం ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే అక్కడ ఏంటి అంటే ఎలాంటి చెకింగ్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా చాలా టూరిజం ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్స్లో మనం ఏంటి చూస్తున్నాం, మహేంద్రగిరి హిల్స్ గురించి చూస్తున్నాం. సో మహేంద్రగిరి హిల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. సో దీని గురించి డిస్కస్గా చూద్దాం. మహేంద్రగిరి హిల్స్ లొకేషన్ ఎక్కడ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద గజపతి డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ ఘాట్స్. సో మనకేంటి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉంటుంది. సో ఈస్టర్న్ ఘాట్స్లో ఒడిస్సాకు సంబంధించిన గజపతి డిస్టిక్లో ఉన్న హిల్స్ ఏంటి, మనకు మహేంద్రగిరి హిల్స్. సో ఇక్కడ మనకేంటి అంటే నెక్స్ట్, ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. సో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని ఏ ఇయర్లో గుర్తింపు రావడం జరిగింది, 2022లో గుర్తింపు రావడం జరిగింది. సో మనకేంటిది బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని కూడా అంటాం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ అన్బ్రోకెన్ చైన్ ఆఫ్ హిల్స్ బిట్వీన్ మహానది అండ్
గోదావరి. సో ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్లో మహేంద్రగిరి హిల్స్ ఉన్న గోదావరి రివర్, మహానది రివర్ మధ్యలో ఉన్నది ఏంటి మనకు మహేంద్రగిరి హిల్స్. ఓకేనా. ఈ మహేంద్రగిరి హిల్స్ ఏంటి ఒడిశాకు సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం ఏ రెండు నదుల మధ్యలో ఉంటుందంటే మనకు గోదావరి తర్వాత మహానది. ఓకేనా. రీసెంట్గా మహానది డిస్ప్యూట్ చూసాం, ఛత్తీస్గఢ్కి ఒడిశాకు సంబంధించిన డిస్ప్యూట్ చూసాం మహానది. సో ఈ మహానది మరియు గోదావరి మధ్యలో ఉన్న హిల్స్ ఏంటి మహేంద్రగిరి హిల్స్. నెక్స్ట్ ఇక్కడ నివసిస్తున్న ట్రైబల్ కమ్యూనిటీ ఏంటి మనకు సౌరా. ఓకేనా. సౌరా ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కడ నివసిస్తున్నారు మహేంద్రగిరి హిల్స్ దగ్గర నివసిస్తున్నారు. నెక్స్ట్ బయోడైవర్సిటీ, ఇట్ సపోర్ట్స్ 1348 స్పెసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ 388 స్పెసీస్ ఆఫ్ ఎనిమల్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మహేంద్రగిరి హిల్స్లో మనకు 1348 అంటే ఆల్మోస్ట్ 1348 ప్లాంట్ స్పెసీస్, అంటే ఇన్ని రకాల మొక్కలను మనం అక్కడ చూడవచ్చు. అదేవిధంగా 388 జాతులకు సంబంధించిన వివిధ ఎనిమల్స్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ రివర్ ఏంటి, ద మేజర్ రివర్ ఇన్ ద ఏరియా ఈజ్ ద మహేంద్ర తనయ. మహేంద్ర తనయ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ గోదావరి మహానది రెండు నదుల మధ్యలో ఉన్నది ఏంటి మహేంద్రగిరి హిల్స్. కానీ మహేంద్రగిరి హిల్స్ నుంచి వచ్చే నది ఏంటి అంటే మనకు మహేంద్ర తనయ. మహేంద్ర తనయ. ఓకేనా. సో ఇది లొకేషన్ ఏంటి అంటే మహేంద్రగిరి హిల్స్ వచ్చేసి మనకు రివర్ మహానది, రివర్ గోదావరి మధ్యలో ఉంది. కానీ ఇక్కడి నుంచి కూడా ఒక నది ఆరిజినేట్ అవుతుంది. ఆ నది పేరు ఏంటి అంటే మనకు మహేంద్ర తనయ. మహేంద్ర తనయ అంటుంది. ఇక్కడున్న ట్రైబల్స్ ఎవరు మనకు సౌరా ట్రైబల్స్ ఉండడం చూస్తున్నాం. సో ఒడిస్సాకు సంబంధించి రీసెంట్గా మనం చూసింది ఏంటి దిదాయి ట్రైబ్ గురించి చూసాం. నీట్ క్వాలిఫై అయిన మొట్టమొదటి ట్రైబల్ అమ్మాయి గురించి చూసాం. అదేవిధంగా బోండా ట్రైబ్ గురించి కూడా చూసాం ఒడిస్సాకు సంబంధించి. సో లొకేషన్ వచ్చేసి గజపతి డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పల్లికరనై మార్ష్ల్యాండ్ లేటెస్ట్ న్యూస్. సో పల్లికరనై ఎక్కడుంది తమిళనాడుకు సంబంధించి. పల్లికరనై మార్ష్ల్యాండ్. సో పల్లికరనై మార్ష్ల్యాండ్. సో ఇదేంటి అంటే మనకు ఒక రామ్సార్ సైట్. సో రామ్సార్ సైట్ అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. రామ్సార్ సైట్స్ అంటే ఏంటి వెట్లాండ్స్. సో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది, తర్వాత ఇండియా కూడా సైన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా వెట్లాండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో వెట్లాండ్స్ టోటల్గా హయ్యెస్ట్ నెంబర్ ఎక్కడున్న ఏ రాష్ట్రంలో ఉన్నాయి మనకు ప్రజెంట్ తమిళనాడులో ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో ఉన్నది ఏంటి ఉత్తరప్రదేశ్. సో ఇలాంటి వెట్లాండ్స్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఏంటి పల్లికరనై మార్ష్ల్యాండ్. సో పల్లికరనై వెట్లాండ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకు తమిళనాడుకి సంబంధించింది. సో రీసెంట్లీ ద సదరన్ బెంచ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సదరన్ బెంచ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అంటే ఏంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించే దాన్ని మనం ట్రిబ్యునల్ అంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ గురించి చూసాం. సో అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటే ఏంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం అప్పీల్ చేసుకోవచ్చు. అలాంటిదే ట్రిబ్యునల్ అంటే ఏంటి అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేది ట్రిబ్యునల్. సో ఇక్కడ సదరన్ బెంచ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ హాల్ట్ ఆన్ ద ఆల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విత్ ఇన్ 1 కిలోమీటర్ ఆఫ్ ద పల్లికరాని మార్ష్ల్యాండ్. సో ఇక్కడ ఏంటి అంటే పల్లికరాని మార్ష్ల్యాండ్కి సంబంధించి ఈ ఏరియా ఒకవేళ ఇది పల్లికరాని మార్ష్ల్యాండ్ అంటే ఒక 1 కిలోమీటర్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ని చేయరాదు అని చెప్పేసి ఏంటి అంటే సదరన్ బెంచ్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు. సో ఇక్కడ ఈ వెట్లాండ్ చుట్టూ విత్ ఇన్ 1 కిలోమీటర్ ఏరియాలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు అని చెప్పేసి చెప్పింది మనకు సదరన్ బెంచ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఇక్కడ ఉంది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ హాల్ట్ ఆన్ ఆల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విత్ ఇన్ 1 కిలోమీటర్ ఆఫ్ ద పల్లికరనై మార్ష్ల్యాండ్ అండ్ అంటిల్ ఏ సైంటిఫిక్ స్టడీ ఈస్ కండక్టెడ్. సో అక్కడ ఏంటి అంటే సైంటిఫిక్ స్టడీ చేసి దాని బౌండరీస్ కానీ ఇవన్నీ డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు ఏంటంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ని అక్కడ కట్టడానికి వీలు లేదని చెప్పేసి ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు అంటే ఏంటి అంటే ఒక తీర్పునివ్వడం జరిగింది. సో ట్రిబ్యునల్ ఇచ్చేదాన్ని మనం ఏంటంటే ఒక అవార్డు అంటాం. ఓకేనా. సో అబౌట్ పల్లికరని మార్ష్ల్యాండ్ లొకేషన్ ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ మార్ష్ల్యాండ్ అండ్ పార్ట్లీ సెలైన్ వెట్లాండ్ సిచ్యువేటెడ్ అబౌట్ 20 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ ద సిటీ చెన్నై, తమిళనాడు. సో సింపుల్గా ఏంటి అంటే పల్లికరాని వెట్లాండ్ ఎక్కడుంది చెన్నైకి దగ్గరలో ఉంది. చెన్నై ఎక్కడుంది తమిళనాడులో ఉంది. సో రీసెంట్ ఇష్యూ ఏంటి సదరన్ బెంచ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చేస్తారు
వితిన్ 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని కన్స్ట్రక్షన్స్ని ఆపివేయండి. ఆఫ్టర్ సైంటిఫిక్ ఎగ్జామినేషన్ మళ్ళీ మేము ఏంటి అంటే అనుమతులను ఇవ్వాలా లేదా చూస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అక్కడ మనకేంటి అంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ని చేపట్టడానికి వీలు లేదు. ఓకేనా, ట్రిబ్యునల్ చెప్పింది. నెక్స్ట్, ఇట్ సర్వ్స్ యాజ్ ఏ అక్వాటిక్ బఫర్ ఆఫ్ ద ఫ్లడ్ ప్రోన్ చెన్నై అండ్ చెంగల్పట్టు డిస్ట్రిక్ట్. సో సింపుల్గా ఏంటంటే వెట్లాండ్. వెట్లాండ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, రామ్సార్ సైట్స్. సో రామ్సార్ సైట్స్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే మనకు వచ్చేసి తమిళనాడు. రెండో పొజిషన్లో ఉన్నది ఏంటి, ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్. సో 2024కి సంబంధించిన అవార్డ్స్ మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాం. దాన్ని ఏమంటున్నాం, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2024. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2024. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, రాష్ట్రపతి భవన్ కల్చరల్ ఈవెంట్ న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు, 26th సెప్టెంబర్ 2025. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటి మనకు, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్. సో నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అంటే ఏంటో చూద్దాం, ఎవరెవరికి వచ్చిందో చూద్దాం. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2024 లేటెస్ట్ న్యూస్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కాన్ఫర్ ప్రెస్టీజియస్ నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్. ఎవరు ప్రదానం చేస్తారు దీన్ని, మనకు వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఏ ఫంక్షన్ టు బి హెల్డ్ ఎట్ ద రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ అవార్డ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ద నేషనల్ జియో సైన్స్ అవార్డ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1966 బై ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కన్సర్న్డ్ మినిస్ట్రీ ఏంటి మనకు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. జియో అని వచ్చింది కాబట్టి ఎర్త్కు సంబంధించింది. జియో సైన్స్ కదా, జియో అంటే ఏంటి, ఎర్త్కు సంబంధించింది. జియో థర్మల్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాం, భూమిలో ఉన్న వేడిని మనం బయటికి తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తే దాన్ని ఏమన్నాం, జియో థర్మల్ ఎనర్జీ అన్నాం. సో అదేవిధంగా జియో అంటే భూమికి సంబంధించింది కాబట్టి కన్సర్న్డ్ మినిస్ట్రీ ఏమొస్తుంది మనకు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. అదే మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ ఏంటి, మనం భూమిని తవ్వుతూ అందులో ఉన్న మినరల్స్ని కానీ ఎలిమెంట్స్ని కానీ మనం చూస్తాం. నెక్స్ట్, ద నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ ఫార్మర్లీ నోన్ యాజ్ ద నేషనల్ మినరల్ అవార్డ్స్. సో ఒకానొకప్పుడు 2009 వరకు ఈ అవార్డ్స్ పేరేముంది, నేషనల్ మినరల్ అవార్డ్స్ అనేవాళ్ళు. కానీ 2009 తర్వాత మనకి ఏమంటున్నాం, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అంటున్నాం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు రావడం జరిగింది, 1966లో రావడం జరిగింది. అప్పుడున్న అవార్డ్స్ని అప్ టు 2009 మనం ఏమన్నాం, నేషనల్ మినరల్ అవార్డ్స్ అన్నాం. తర్వాత మనం నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్, ఆర్ అమాంగ్ ద కంట్రీస్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఆనర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జియో సైన్స్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ ఏంటి, టు హానర్ ఇండివిజువల్స్ అండ్ టీమ్స్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ అండ్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్ ఆఫ్ జియో సైన్స్. దట్ ఈస్ మినరల్ డిస్కవరీ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, మైనింగ్ టెక్నాలజీ, మినరల్ బెనిఫిట్ అండ్ ఫండమెంటల్ అప్లైడ్. సో సింపుల్గా ఏంటి అంటే జియో సైన్స్ అంటే ఏంటి, మినరల్ ఎక్స్ట్రాక్షన్ కానీ, సో ఆ మినరల్స్కి సంబంధించిన రీసెర్చ్ కానీ, సో ఇలాంటి ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ని మనం ఏమంటున్నాం, జియో సైన్స్ అవార్డ్స్ అంటున్నాం. ఓకేనా. సో జియో సైన్స్ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి, మైనింగ్. మైనింగ్లో మనకేంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకేంటి డిఫరెంట్ మినరల్స్ని డిస్కవర్ చేస్తాం, డిఫరెంట్ మినరల్స్ని డిస్కవర్ చేస్తాం. అందుకోసమని ఫస్ట్ దీని అవార్డు పేరేముంది, నేషనల్ మినరల్ అవార్డ్స్ అని ఉండేది. కానీ 2009 తర్వాత మనకేమైంది, నేషనల్ జియో సైన్స్ అవార్డుగా పేరు మార్చడం జరిగింది. ఓకేనా. సో ఎవరు ప్రదానం చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇయర్ మనకి ఏంటి అంటే ఎంతమందికి వచ్చిందో చూద్దాం. ఎలిజిబిలిటీ ఏంటి, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా విత్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ జియో సైన్స్. అంటే జియో సైన్స్కి కాంట్రిబ్యూట్ చేసే ప్రతి వ్యక్తి దీనికి అర్హుడే. ఓకేనా. జియో సైన్స్లో ఎవరైనా రీసెర్చ్ చేసినా ఈ అవార్డుకి అర్హుడే. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమందికి వచ్చిందో చూద్దాం. ఇట్ ఈస్ అవార్డెడ్ యాన్యువల్లీ అండర్ ద ఫాలోయింగ్ 3 కేటగిరీస్. ఆ 3 కేటగిరీస్ ఏంటో చూద్దాం. నేషనల్ జియో సైన్స్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకటి, నెక్స్ట్ నేషనల్ జియో సైన్స్ అవార్డు ఒకటి, నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు. సో 3 కేటగిరీస్లో మనకు ఎవ్రీ ఇయర్ అంటే ఏమంటున్నాం, యాన్యువల్ అవార్డ్స్ అంటున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తే మనం యాన్యువల్ అవార్డ్స్ అంటున్నాం. అందులో భాగంగా నేషనల్ జియో సైన్స్ అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకటి, నెక్స్ట్ నేషనల్ జియో సైన్స్ అవార్డు ఒకటి, నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు ఒకటి. ఈ 3 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ద ఇయర్ 2024 12 అవార్డ్స్ హ్యావ్ బీన్ ఫైనలైజ్డ్ అండర్ దీస్ 3 అవార్డు కేటగిరీస్. సో మనకేంటి ఒక 12 మెంబర్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి, 1966లో ఇంట్రడ్యూస్ చేశారు.
నేషనల్ మినరల్ అవార్డ్స్ అన్నారు 2009 వరకు. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నాం, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అంటున్నాం. ఎవరు ప్రదానం చేస్తారంటే మనకు ప్రెసిడెంట్ ప్రదానం చేస్తారు. కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్. ఓకేనా. గెట్స్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ పిలిగ్రిమ్స్. సో మనకేంటి అంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కమాండ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఎక్కడ అంటే తిరుపతి. ఓకేనా. సో దీనికన్నా ముందు మనం ఏంటి డిస్కస్ చేస్తుంది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఈజ్ ఇంప్రూవింగ్ డే బై డే. సో మనకేంటి ఏఐ అనేది మానవ జీవితంలో ఒక డైలీ ఒక పార్ట్ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులో భాగంగా ఇప్పుడు ఏంటి, తిరుమల గెట్స్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కమాండ్ సెంటర్ ఫర్ పిలిగ్రిమ్స్. సో తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్. సో దీని ద్వారా మనకు ఉండే బెనిఫిట్ ఏంటో చూద్దాం. ఇన్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ మూవ్ కంబైనింగ్ టెక్నాలజీ విత్ స్పిరిచువాలిటీ, ద తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. సో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి పుణ్యక్షేత్రాలలో తీసుకొచ్చిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడుంది, తిరుమలలో ఉంది. నెక్స్ట్, ద సెంటర్ ఇనాగరేటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఆన్ September 25, 2025 aims to revolutionize the way pilgrim traffic safety దర్శనం మేనేజ్మెంట్ ఆర్ హ్యాండిల్డ్. సో సింపుల్గా ఏంటి అంటే ఇది మానిటరింగ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా ఏంటి, ట్రాఫిక్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. అంటే ఏంటి, అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే సో దట్ పోలీస్ వెళ్ళి అక్కడ ఏంటంటే ఈజీగా దాన్ని క్లియర్ చేయొచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం దీన్ని మానిటరింగ్ చేస్తున్నాం. అందులో ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో క్రౌడ్ డెన్సిటీని మేనేజ్ చేస్తుంది, క్యూ లెంత్ అండ్ వెయిటింగ్ టైమ్స్ని రెడ్యూస్ చేస్తుంది, రియల్ టైమ్ దర్శన్ ఫ్లో వస్తుంది, అకామిడేషన్ అప్డేట్స్ ఇస్తుంది, అనోమలీ డిటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. సో అనోమలీ అంటే ఏంటి, ఒకవేళ ఎవరన్నా మహిళలను వేధిస్తున్నా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఎవరికన్నా సడన్గా అతనికి ఏంటంటే ఎమర్జెన్సీ వచ్చింది లైన్లో నిలబడ్డప్పుడు, సో అతన్ని ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. సో ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈజ్ ఏ 24/7 ఆపరేషన్ హబ్ ఎక్విప్డ్ విత్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ టు మానిటర్ అండ్ మేనేజ్ క్రౌడ్ డెన్సిటీ. సో ఒకవేళ క్రౌడ్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే మనం ఏంటున్నాం, స్టాంపీడ్ అంటున్నాం, తొక్కిసలాటలు జరగకుండా చూసుకుంటుంది. నెక్స్ట్, క్యూ లెంత్ అండ్ వెయిటింగ్ టైమ్స్. సో క్యూ లెంత్ ఎంత ఉందో చూస్తుంది, వెయిటింగ్ టైం ఫలానా వ్యక్తికి ఇప్పుడు ఒకవేళ 30 minutes వెయిటింగ్ టైం పడుతుందని చెప్పేసి మనకు ముందే డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్, రియల్ టైం దర్శన్ ఫ్లో. ఆ ఫ్లోని మానిటర్ చేసి ఏ టైంలో పీక్ స్టేజ్లో ఉంది, ఎప్పుడు తక్కువగా ఉంది, ఎప్పుడు మీడియంగా ఉంది అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్, అకామిడేషన్ అప్డేట్స్. సో పలానా దగ్గర రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్, అనోమలీ డిటెక్షన్. చెప్పాను కదా, ఏదైనా మహిళలకు వేధింపులు కానీ లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనం ఏంటి అంటే డైరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడికి సమాచారాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి కాన్సెప్టే మనకి ప్రీవియస్గా మనం ఇక్కడ చూసాం, జగన్నాథ రథయాత్ర దగ్గర చూస్తాం మనం. ఐఐటి కాన్పూర్ వాళ్ళు తీసుకొచ్చిన యాంటీ స్టాంపీడ్ ఇనిషియేటివ్ని చూస్తాం. ఐఐటి తీసుకొచ్చింది ఏంటి, యాంటీ స్టాంపీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్. సో జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు మనకేంటి అంటే అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర జరుగుతున్నప్పుడు కాన్పూర్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ స్టాంపిడ్ జరగొద్దు, అంటే తొక్కిసలాట జరగకూడదు అని చెప్పేసి మానిటరింగ్ చేయడం చూస్తాం. అదేవిధంగా విశాఖపట్నంలో మనం ఏం చూస్తాం, ట్రాఫిక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మానిటరింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా పర్సన్ హెల్మెట్ ధరించలేదనుకోండి, వాళ్ళకేంటి అంటే ఎంబడే బైక్ పైన వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించలేదనుకోండి, ఐడెంటిఫై చేస్తుంది, ఆ ఫొటోస్ పంపిస్తుంది. ఎవరైనా సిగ్నల్ జంప్ చేస్తే ఐడెంటిఫై చేస్తుంది, ఈజీగా ఆ సెంటర్కి దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఏంటి, ఇంతకుముందుకు ఒకవేళ మనం పోలీస్ ఉండి అక్కడ ఉండి దాన్ని క్యాప్చర్ చేయాలి, ఇప్పుడు ఏంటి ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే క్యాప్చర్ చేస్తుంది. సో అది ఎక్కడ మనకు పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇంట్రొడ్యూస్ చేశారంటే వైజాగ్, విశాఖపట్నంలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈరోజు కాన్సెప్ట్స్ని ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 we have India stands for Palestine independence. So India is supporting Palestine since 1988 and
మెయింటైనింగ్ ద హెల్దీ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ విత్ బోత్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. సో పాలస్తీన్ ఇష్యూ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? న్యూయార్క్ రెజల్యూషన్ గుర్తుకు రావాలి. సో నెక్స్ట్, టాప్ 5 కంట్రీస్ విత్ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2025లో వాల్కనోస్ ఎక్కువగా ఉన్న దేశాలలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇండోనేషియా ఫస్ట్, సెకండ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, థర్డ్ వచ్చేసి మనకు రష్యా, ఫోర్త్ వచ్చేసి జపాన్, ఫిఫ్త్ వచ్చేసి చిలీ. సో నెక్స్ట్ మనకు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రీసెంట్గా సముద్రాసే సమృద్ధి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. అక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు కొరియన్ షిప్ బిల్డింగ్ తోటి ఎంఓయూని సైన్ చేయడం జరిగింది. సో దట్ డెవలప్మెంట్ ఆఫ్ ద షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇన్ ద ఇండియా. సో నెక్స్ట్, మహేంద్రగిరి హిల్స్ ఎక్కడ? ఒడిస్సాకు సంబంధించింది. అక్కడ ఉండే ట్రైబ్స్ ఎవరు? మనకు సౌరా ట్రైబ్స్ అంటున్నాం. ఓకేనా, సౌరా ట్రైబ్స్ అంటున్నాం. అక్కడున్న రివర్ ఏంటి? మహేంద్ర తనయ రివర్ ఆరిజినేట్ అవుతుంది. మహేంద్రగిరి హిల్స్ వచ్చేసి ఎక్కడ లొకేట్ అయిందంటే గజపతి డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. ఇది ఏ రెండు నదుల మధ్యలో ఉంది అంటే మనకు మహానది అండ్ రివర్ గోదావరి మధ్యలో ఉన్నది మనకేంటి? మహేంద్రగిరి హిల్స్. సో అదేవిధంగా మనకేంటి? పల్లికరణై వెట్లాండ్. పల్లికరణై వెట్లాండ్ ఎక్కడుంది? మనకు తమిళనాడు, నియర్ చెన్నై ఉంది. సో తమిళనాడుకి సంబంధించి అక్కడేంటి? వితిన్ 1 కిలోమీటర్ ఏరియాలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ని చేపట్టరాదు అని చెప్పేసి సదరన్ బెంచ్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు రీసెంట్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, రాష్ట్రపతి చేతుల మీదుగా మనకు నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్? 1966. అప్పుడు ఉన్నది ఏంటి? నేషనల్ మినరల్ అవార్డ్స్ అనేవాళ్ళు. బికాజ్ ఇది వచ్చేసి ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కిందికి రావడం జరిగింది ఫ్రమ్ 2009. సో 2009 తర్వాత అంటే ఏంటి? ఫ్రమ్ 2010 నుంచి మనం ఏమంటున్నాం? నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అంటున్నాం. యాన్యువల్ అవార్డ్స్ 3 కేటగిరీస్లో ఇస్తారు. సో నెక్స్ట్, తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్. ఓకేనా, తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.